సో ఇక మనం రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటే చాలా అంశాలు చేంజ్ అయినాయి. గతంలో మీరు అనుకున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఫామ్ అయిపోయింది, ఆల్రెడీ మంత్రి మండలి ముఖ్యమంత్రి అనుకునే ఉంటారు. మేము కూడా లాస్ట్ ఖచ్చితంగా చెప్పినాం 60 నుంచి 70 సీట్లు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాస్తవంగా. సో అనూహ్యంగా 3-6 నెలల కాలం తర్వాత చూసినట్లయితే పరిణామాలు చేంజ్ అయినాయి. అనుకోకుండా 8 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు 8 పార్లమెంట్ సీట్లు అంటే దాదాపు 56 నుంచి 60 నియోజకవర్గాల్లో ఈరోజు భారీగా వారు పుంజుకున్నట్టు తెలుస్తా ఉంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ కాలే, బీఆర్ఎస్ సూసైడ్ చేసుకుంటే ఆ సూసైడ్ జరిగేటువంటి కార్యక్రమంలో ఆ దినాలకు పోయి భారతీయ జనతా పార్టీ దశదిన కర్మలో పాల్గొన్నది కాబట్టి ఆ 8 వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓటు బ్యాంకు ఎక్కడ తగ్గలే, కానీ సీట్లు పెరగాలి కదా. వాళ్ళ విషయం ఏంటంటే వాస్తవానికి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఎందుకు పడిపోయిందని కానిచ్చే చర్చ జరిగితే ఆ పడిపోయిన ఓటు బ్యాంక్ ఎటు డైవర్ట్ అయిందనేది చర్చ జరిగితే మనకు పిక్చర్స్ వస్తాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన అనుకున్నటువంటి ఓటు బ్యాంక్ కంటే ఎక్కువ ఓటు బ్యాంకులు సాధించి సో అప్పుడున్నటువంటి 3 ఎంపీల నుంచి 8 ఎంపీలకు వచ్చినప్పుడు సహజంగానే ఇది పెరుగుదలగా మాకు కనిపిస్తుంది. సో అటు కేసీఆర్ తన బిడ్డ బెయిల్ కోసమో దేనికోసమో సూసైడ్ అటెంప్ట్ చేసిండు. ఇది పొలిటికల్ సూసైడ్ చేసుకుంటే ఆ పొలిటికల్ సూసైడ్ మంటల్లో చెగ కాపుకుంది భారతీయ జనతా పార్టీ. వాళ్ళకు పెరిగి మీరు ఒకసారి చూడండి, 2000 ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 2018లో జరిగిన అసెంబ్లీ, ఆ తర్వాత జరిగినటువంటి ఇది చూడండి, ఇది లోక్సభ చూడండి, తర్వాత మళ్ళీ వచ్చినటువంటి అసెంబ్లీ చూడండి, ఇక్కడ మీకు వేరియేషన్ కనిపిస్తా ఉంటది. అంటే అది లోక్సభ వచ్చినప్పుడల్లా పెరిగి లోకల్ ఏది అసెంబ్లీ వచ్చినప్పుడల్లా తగ్గుతూ ఉంటది అన్నట్టు. అంటే సరే దానికి నరేంద్ర మోడీ నాయకత్వమా ఇంకొకట పక్కన పెడితే, సో ఇక్కడ బీజేపీ కేవలం కేసీఆర్ అనేటువంటి పడవలో సొంత తెడ్డేసుకొని పోతా ఉంది అంతే తప్ప కానీ దాన్ని బీజేపీ ఇప్పటికిప్పుడు మొత్తం గోల్మాల్ చేసేసింది. 8 పోయి 8 రోంట్ల 16, 16 రోంట్ల 32 ఇట్లా చెప్పడానికి ఏం లేదు. ఓట్ షేర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పెంచుకోగలిగింది, తమ 8 స్థానాలను కాపాడుకోగలిగింది. కానీ అధికారంలో పార్టీ కదా, ఇంకెక్కువ సీట్లు రావాల్సి ఉండే వాస్తవంగా. లేదన్నా, వాస్తవానికి కూడా రావాల్సి ఉండే. ఎప్పుడు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి డూప్లికేట్ ఫైటింగ్ చేయకుండా చేసినంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. మీరు మహబూబ్ నగర్ తీసుకోండి, కేవలం 3,500-4,000 వేల తేడాతో ఓడిపోవడం జరిగింది. నీకు రఘునందన్ రావు గారు తీసుకోండి, 20,000 తేడాతో ఓడిపోవడం జరిగింది. ఇట్లా చాలా సీట్లు కోల్పోవడం జరిగింది మేము. అయినప్పటికీ కూడా కేసీఆర్ కనుక మంచి ఫైట్ ఇచ్చినంటే ఇలా ఈ పరిస్థితి ఉండేది కాదు. అసలు ఇంకా మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకపోతుండే, అన్ని భారీ స్థాయిలో వచ్చేది. కేసీఆర్ మరో పరోక్షంగా నరేంద్ర మోడీ గారికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పనంగా పెట్టి ఎందుకు తనకు సీట్లు పెంచుకోవాలనుకుంటాడు కానీ బీజేపీకి ఎందుకు పెంచాలనుకుంటాడు కేసీఆర్? అంటే ఏమన్నా లోపాయకర ఒప్పందం అనుకోవచ్చా? విషయం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ఇంటిలో జుట్టు నరేంద్ర మోడీ గారి చేతిలో ఉన్న తర్వాత, కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో వీళ్ళ గుట్టంతున్న తర్వాత ఆటోమేటిక్ గా లొంగిపోవడం తప్ప ఆయన ముంగట ఇంత జుట్టు మీ రేవంత్ రెడ్డి చేతిలో కూడా ఉండే అవకాశం ఉంటాయి కదా. ఏది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారి చేతిలో జుట్టు ఉంటే ఇవాళ ఎలక్ట్రిసిటీ మీద ఎంక్వైరీ జరగకపోతుండే, కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరగకపోతుండే, లేకపోతే గొర్రెల స్కామ్ మీద ఎంక్వైరీ జరగకపోతుండే. ఈ అన్ని ఎంక్వైరీలు ఎందుకు జరుగుతున్నాయి? జుట్టును చేతుల్లోకి తీసుకొని రాజకీయ క్రీడ కోసం ఆడుకునేటువంటి ఆట కాంగ్రెస్ పార్టీ చేయదు, కానీ నరేంద్ర మోడీ గారు చేయగలుగుతారు. కాబట్టే కేసీఆర్ లొంగిపోతా ఉండు. 1-2 సీట్లు వచ్చిన నరేంద్ర మోడీ గారికి అమ్మేస్తుండే కేసీఆర్, పక్కా అది బెయిల్ పిటిషన్ కింద మారుస్తుండే ఆ సీట్లు. నిన్న మీ శనార్థి తెలంగాణ పత్రికలు నేను చూసాను, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేటువంటి ఒక కథను చూసాం. అది నిజంగా అదే అనుకోవచ్చా? ఏముంది ఆప్షన్ ఏముంది చెప్పండి. అంటే ఎందుకు అంతలా దిగజాల్సిన అవసరం ఏంది? అంతలా పార్టీని ఆయన ముందున్నటువంటి ఆప్షన్ ఏంది? తనకు తాను ఒకరు ఎన్నికల్లో పోటీ చేస్తే నేను గెలవాలనుకుంటారు, తన పార్టీ గెలవాలనుకుంటారు, తన పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలు విజయం సాధించాలనుకుంటారు, తద్వారా పార్టీ ప్రభను పెంచాలనుకుంటారు. కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేసి నేను ఓడిపోవాలి, నా అభ్యర్థులు ఓడిపోవాలి, బలహీనమైన అభ్యర్థులు పెట్టాలి, తద్వారా నా పార్టీ ఏది సూసైడ్ దిశగా పయనం చేయాలి, మసి బూడిదైపోవాలని ఎవరు కోరుకోరు, కేసీఆర్ తప్ప. ఎందుకు కోరుకున్నాడు కేసీఆర్ అని అంటే, ఇప్పుడు కేసీఆర్ కూతురు నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి కొన్ని సంస్థల చేతుల్లో ఉంది, అక్కడ ఇలా జుట్లు ఉన్నాయి. కాబట్టి అయ్యా నీ కోసం నేను సావడానికి సిద్ధంగా ఉన్న, ప్రాణం ఇచ్చేటోన్ని, మంచి బలమైన కార్యకర్త నేను
నా కోసం నువ్వు ఆలోచించమని చెప్పినట్టుగా ఉంది తప్ప కానీ ఇంకొకటి కాదు. ఎవరైనా ఎన్నికల్లో ఓడిపోవడానికి పోటీ చేస్తారా? అవును. కేసీఆర్ చేసిండు మొన్నది బలహీనమైన అభ్యర్థులను పెట్టి. అవును. ఆయన చేసిందే అది. కొన్ని చోట్ల కాంగ్రెస్ కూడా బలహీన అభ్యర్థులు పెట్టింది అనుకోవచ్చు కదా. ఎక్కడ? చేవెళ్ళ లాంటి ప్లేసెస్ కావచ్చు, లేదా మల్కాజ్గిరి లాంటి ప్లేసెస్ కావచ్చు, బలహీన అభ్యర్థులు అనుకోవచ్చు కదా. అంటే ఈవెన్ సికింద్రాబాద్ కూడా కొంత బలహీనమైన అభ్యర్థి అనుకోవచ్చు కదా. విషయం ఏంటంటే చేవేలలో పెట్టినటువంటి అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ. అవును. రెండోది ఇక్కడ మల్కాజ్గిరిలో పెట్టినటువంటి సునీతా లక్ష్మారెడ్డి గారు, సునీతా మహేందర్ రెడ్డి గారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేసినటువంటి వ్యక్తి. కానీ తనకు సంబంధం లేదు కదా మల్కాజ్గిరి. సుపరిచిత్రాలు కొంత పేరున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు అంటే రాజేంద్ర అన్న కూడా అక్కడి నుంచి ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి, దానం నాగేందర్ గారు కూడా అక్కడి నుంచి ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి. నేనేమంటా అంటే బలహీనమైనటువంటి అభ్యర్థుల ఎంపిక విషయంలో కొన్నిసార్లు ఆయా పార్టీలు పొరపాటు జరగవచ్చు, కొంతమేర అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోవచ్చు. ఒక్కోసారి ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి వచ్చిన మెజారిటీ చూసి ప్రజలు షాక్ అవుతా ఉన్నారు. అక్కడ ప్రియాంక గాంధీ పోటీ చేస్తే అసలు గెలుస్తాడా లేదా అనేటువంటి పరిస్థితి వచ్చింది. నేనేమంటున్నా అంటే కొన్నిసార్లు పరిస్థితులను బట్టి బలహీనమైనటువంటి అభ్యర్థులు విజేతలు కావచ్చు, బలవంతులు పరాజితులు కావచ్చు. సో అట్లా కొంతవరకు కొన్ని లెక్కలు తప్పొచ్చు కాక ఇరు పార్టీలే, నేను నాట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తలేదు, ఇరు పార్టీలే కొంత లెక్కలు తప్పొచ్చు. కానీ అల్టిమేట్ గా వేవ్ అనేది ఎట్లా ఉంది, ఎవరి వైపు ఉంది అనేది లెక్కలు వేసుకున్నప్పుడు అక్కడ రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ అనేటువంటి లెక్కలు మాత్రమే నడిచినాయి. ఇక్కడ అభ్యర్థులు ఎవరు ఏం కథ అనేది చాలా తక్కువ నడిచింది. కాబట్టి మనకి ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి. మీరు చెప్పినటువంటి 3 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలమైన అభ్యర్థులు అయినప్పటికీ వీళ్ళకంటే బలమైన అభ్యర్థులు అక్కడ అవతల వైపు ఉన్నారు. మీరు అక్కడ చూస్తే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, ఆయనకు ఎంత కాదనుకున్న ఒక జెన్యూన్ నేమ్ ఉంది ఆయనకి. ఆయన వాళ్ళ తాతగారి పేరు మీద రంగారెడ్డి జిల్లా వచ్చింది. తర్వాత గతంలో ఎంపీగా పనిచేసిండు, ఉన్నత విద్యావంతుడు, కష్టపడేటువంటి వ్యక్తి అనేది ఆయనకు పేరుంది. రంజిత్ రెడ్డి గారికి కూడా అటువంటి పేరే ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో ఇవ్వలేకపోయాడు. ఇక్కడ సికింద్రాబాద్ కు వచ్చేసరికి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి మనిషి, సిట్టింగ్ ఎంపీ, బీజేపీలో కీలకమైనటువంటి నేత. సో దానం నాగేందర్ గారు ఆ స్థాయిలో ఎప్పుడు ఎక్స్పోజ్ కాలేదు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అయి ఉండొచ్చు, కానీ ఈయనకు సమవుజి కాలేకపోయాడు. ఇక్కడ ఈటల రాజేందర్ గారు మీరు ఎంత కాదనుకున్నా ఆయన ఒక బలమైన బీసీ నేత, బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి నాయకుడు, ప్రజల్లో సానుభూతి ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన సామాజిక వర్గం గాని లేకపోతే ఆయన ఆలోచన గాని ఆయన కొంత ఒక రక్షణ కవచం లెక్క ఉంది. సో ఆయన స్ట్రేచర్ ముంగట సరిపోలేదు. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు బలవంతులైనప్పుడు మా వాళ్ళు కాస్త కొద్దిగా బలహీనంగానే కనిపిస్తుండొచ్చు మీకు, అంతే తప్ప కానీ మొత్తం బలహీనమైనటువంటి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు, పెట్టదు కూడా.